వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో వ్యక్తిగతమైన వ్యవహారిక పరమైనటువంటి సమస్యల నుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ప్రతి అంశాన్ని బాగా ఆలోచించి మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. తద్వారా మంచి మంచి సత్ఫలితాలను పొందుతుంటారు. ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో అనుకూలంగా ఉంటుంది. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇతరులతో మాట్లాడే విధానంలో కొంత జాగ్రత్తగా వ్యవహరించటం, గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకోవటం వలన అనేకమైనటువంటి ప్రయోజనాలు పొందే అవకాశాలు ఉంటాయి. మనస్తత్వాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకొని వ్యవహరిస్తూ ఉండాలి. అందరి విషయాల్లో ఈ విధానం పాటించటం మంచిది. ఉద్యోగ ప్రయత్నాలు కలిసి వస్తుంటాయి. మంచి మంచి ఉద్యోగ అవకాశాలు కూడా మీకు వివిధ రూపాల్లో ఉపయోగపడుతూ ఉంటాయి. కొన్ని తాత్కాలికపరమైనటువంటి ఇబ్బందులు ఉన్నప్పటికీ ఈ ఉద్యోగ వ్యవహారాలు మీకు చక్కగా కలిసి వస్తుంటాయి. అనేకమైనటువంటి లక్ష్యాలకు చేరుకునేందుకు గొప్ప గొప్ప ఆలోచనలు కూడా మీరు చేస్తుంటారు. వివిధ రూపాల్లో తోటి ఉద్యోగస్తులతో, తోటి వ్యాపారస్తులతో కొంత మనస్పర్ధలు ఏర్పడేటటువంటి సూచనలు ఉన్నాయి. భూ సంబంధమైనటువంటి వ్యవహారాలు, లాభాలు కలిసి వస్తుంటాయి. ఆధ్యాత్మిక జీవనం ఆనందాన్నిస్తుంటుంది. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈ వారం ఈ వృశ్చిక రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పార్వతీ పరమేశ్వరులను పూజించటం మంచిది. అర్ధనారీశ్వర స్తోత్రమును పారాయణం చేయటం కానీ, ఉమామహేశ్వర స్తోత్రమును పారాయణం చేయటం కానీ మీకు శుభాలను కలుగచేస్తుంది. శుభారాధన చేసుకుని స్వామివారికి, అమ్మవారికి పెరుగన్నమును నివేదన చేసేటటువంటి ప్రయత్నం చేయండి. అన్ని రకాల సమస్యలకు మీకు చక్కని పరిష్కారాలు లభిస్తుంటాయి. ఉపశమనాలు కూడా మీరు పొందుతారు.